మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలైనవందరికీ, అదేవిధముగా లైవ్ ద్వారా కూడా వాక్యాన్ని వీక్షిస్తూ వాక్యము ద్వారా ఆత్మీయంగా బలపడుతున్న దేవుని పిల్లలైన వారికి ప్రభు పేరట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని పిల్లలారా, మీ యొక్క ఆశ గొప్పది. దేవుని వాక్యం వినాలనేటువంటి మీ ఆతృత చాలా గొప్పదై ఉన్నది. దేవునికి అది ఎంతో ఇష్టమైనదిగా ఉన్నది. దేవుడు వాక్యము పట్ల మీరు చూపినటువంటి ఆసక్తిని బట్టి దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మంచిది. ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ పాఠం ఏమిటి చూద్దాం. వాక్యముల నుండి మొదటిగా వాక్య పఠన చేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ క్రిస్మస్ వేడుకలో, ఈ ఆనంద మాసములో తండ్రి, మేము మిమ్ములను చేరుకున్న మేము కొద్ది నిమిషములు మీతో గడపడానికి, ఆత్మీయత కలిగి ఉండడానికి మీరు మాకు ఇచ్చిన విలువైన సమయమును బట్టి మీకు స్తోత్రములు. ఈ సమయములో తండ్రి, మేము మా శరీరమును మా హృదయమును మీకు అర్పించి మీ మూల పాఠములు, మీ చక్కని మాటలు, మీ ఆత్మీయ బోధలు వినాలని తీక్షణముగా కనిపెట్టుకుని ఉన్నాము. ఈ సమయమందు బిడలైన మా అందరితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడి మహిమ పొందుతారని మంచి బోధకుడైన క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుని పొందుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని పిల్లలారా, మీరందరూ కొద్ది నిమిషములు అటు ఇటు పోకుండా, ఎక్కడికి తిరగకుండా, అదేవిధంగా లైవ్ ద్వారా చూస్తున్న వారు కూడా ఆ వీడియోని ఎంత మాత్రము స్కిప్ చేయకుండా చక్కగా కొద్ది నిమిషములు ఆత్మీయ పాఠములు వింటారని మీకున్నటువంటి ఆసక్తిని బట్టి నేను నమ్ముతున్నాను. మనం చదువుకున్నటువంటి వాక్యములో ఒక సందర్భం ఉంది. ఏమిటి ఆ సందర్భం అంటే, క్రీస్తు ప్రభుల వారు తల్లి అయినటువంటి మరియ ద్వారా ఈ భూమి మీద అడుగు పెట్టిన తర్వాత, అంటే జన్మించిన తర్వాత, ఆయనను దర్శించడానికి చూడండి, ఈ రోజుల్లో కూడా మనకు సంబంధించిన చుట్టాలు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు, సిజేరియన్ అయ్యింది, ఒక మగబిడ్డ లేదా ఆడబిడ్డ పుట్టారు, ఫ్రీ డెలివరీ అయింది, ఆడబిడ్డ లేదా మగబిడ్డ పుట్టారు అని తెలిసినప్పుడు చుట్టాలైన వారు కొన్ని ఫుడ్స్ పెట్టుకుని, లేదంటే ఆ బేబీకి సంబంధించిన కొన్ని ఐటమ్స్ పట్టుకుని అక్కడ పొరటాలుగా ఉన్నటువంటి జన్మనిచ్చినటువంటి తల్లిని, పుట్టినటువంటి ఆ బిడ్డను, ఆ చిన్న బిడ్డను చూడడానికి బంధువులైన వారు అనేక మంది వెళుతూ ఉంటారు. బంధువులే కాదు కానీ కొంతమంది ఆత్మీయులు, స్నేహితులు కూడా వెళుతూ ఉంటారు. అలాగే దేవుని పిల్లలారా, యేసు ప్రభు వారు పుట్టారు అనే సంగతి జ్ఞానులైన వారు ఎరిగి తెలుసుకుని క్రీస్తును చూడడానికి, పసిబాలుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని దర్శించుకోవడానికి ఎంతో దూరము ప్రయాణం చేసి ఎట్టకేలకు దేవుని యొక్క సన్నిధిలోనికి, దేవుడు ఉన్న చోటకు వచ్చారు. ఆయనను చూసి మరల తిరిగి ప్రయాణమై వెళ్ళిపోయారు. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, జ్ఞానులైన వారు క్రీస్తు ప్రభును చూడడానికి వచ్చినప్పుడు, చూసిన తర్వాత తిరిగి వెళ్ళినప్పుడు, అంటే వచ్చినప్పుడు
తిరిగి వెళ్ళినప్పుడు ఈ మధ్యలో చాలా సంగతులు మనం నేర్చుకోవాలి. వాళ్ళు చేసినటువంటి పనుల్లో నుండి వాళ్ళు వచ్చారు, తిరిగి వెళ్ళారు. వాళ్ళు వచ్చి తిరిగి వెళ్ళి ఈ మధ్యలో ఒక గొప్ప సంగతులు, గొప్ప సంఘటనలు వారు మనకు మాదిరికరంగా చేసి చూపారు. క్రిస్మస్ అంటే ఇది, క్రీస్తును ఆరాధించుడంటే ఇది, నిజమైన క్రిస్మస్ ఇది అనేటువంటి ఒక విషయాన్ని మనకు తెలియపరిచారు. వారు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలు ఏంటి, వాటి నుండి మనం నేర్చుకునే ఆత్మీయ పాఠాలు ఏమిటి, ఈ విషయాలను మనం ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుందాం. చూడండి, మొదటగా చదువునట్లుగా వారు ఆ నక్షత్రమును చూచి, వారు ఆ నక్షత్రమును చూచి. జాగ్రత్తగా వినండి. ఇక్కడ జ్ఞానులైన వారు ప్రయాణం చేస్తూ ఉండగా మనము మిగతా వచనాలు, దాని ముందు వచనాలు చదివినట్లయితే, జ్ఞానులైన వారు క్రీస్తు ప్రభుల వారిని దర్శించుకోవడానికి, బాలుడైన యేసు ప్రభుల వారిని చూడడానికి వస్తూ ఉన్నప్పుడు వారు క్రీస్తు ప్రభుల వారు పుట్టారు అనే సంగతిని నక్షత్రం ద్వారానే తెలుసుకున్నారు. తెలుసుకుని నక్షత్రమును వెంబడిస్తూ తరువాత రాజు దగ్గరకు వెళ్ళడము, ఆయన దగ్గర కొన్ని సూచనలు, కొన్ని వార్తలు వినడము, తిరిగి మరలా ప్రయాణము కొనసాగించడం చేశారు. అయితే వారు అలా నడుస్తూ ఉండగా ఆ నక్షత్రము వారితో పాటుగా ఆకాశములో వారికి కనబడుతూ క్రీస్తు ప్రభుల వారు ఎక్కడైతే జన్మించారో, ఏ స్థలములైతే ఉన్నారో అక్కడ నిలిచినట్లుగా, అక్కడ ఆగినట్లుగా మనకు కనబడుతుంది. మంచిది. అయితే వీరు యేసుక్రీస్తు ప్రభు వారిని చూడడానికి ముందు నక్షత్రమును చూసి, ఒకసారి చూడండి, మాట చదువుతున్నాను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై అనేటువంటి మాట మనకు కనబడుతుంది. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఉన్నారు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. నక్షత్రమును చూడవలసిన పని ఏమిటి? వారు అత్యానంద భరితులైన సంగతి ఏమిటో మనం గమనిస్తే, వారికి మార్గాన్ని చూపింది కాబట్టి, వారిని నడిపించింది కాబట్టి, వారికి త్రోవ చూపించింది కాబట్టి, యేసుక్రీస్తు ప్రభు వారు రక్షకుడు, మెస్సియా జన్మించాడు అనే సంగతిని తెలియపరిచింది కాబట్టి, ఏ చోటైతే జన్మించారో, ఏ ప్రాంతంలో ఆయన వెలసి ఉన్నారో ఆ ప్రాంతానికి, ఆ చోటికి వచ్చి ఆగింది కాబట్టి, ఆ నక్షత్రము వారికి మార్గదర్శిగా, మార్గాన్ని చూపేటువంటి ఒక చుక్కగా వారికి అనిపించింది కాబట్టి వారు నక్షత్రమును చూచి ఆనందించారు. అయితే మనము దేన్ని చూసి ఆనందించాలి? జ్ఞానులు కదా అండి, జ్ఞానులే నక్షత్రమును చూసి ఆనందించినప్పుడు మనం కూడా మన ఇంటి పైన కట్టుకున్న నక్షత్రాన్ని, మందిరం పైన కట్టిన నక్షత్రాన్ని, పశువుల పాక దగ్గర పెట్టిన నక్షత్రాన్ని చూసి ఆనందించాలా అంటే కాదు. నక్షత్రము పెట్టడంలో తప్పు లేదు. ఇప్పుడు అది పెట్టడం వల్ల నష్టం లేదు, అది పెట్టడం వల్ల ఉంటే తక్కువ పాటు ఉపయోగం ఉంది. అంటే ఏంటంటే, ఎవరైతే ఆ నక్షత్రాన్ని చూస్తారో, చర్చి పైన పెట్టిన నక్షత్రాన్ని కానీ, లేదంటే గుడి దగ్గర పెట్టిన నక్షత్రము, ఇంటి మీద, ఇంటి పైకప్పు మీద, లేదా ఇంటి దగ్గర వేలాడి తీసిన నక్షత్రాన్ని చూడగానే కొంతమంది ప్రజలకు, ఓహో ఇది క్రిస్మస్ నెల, అంటే క్రీస్తు పుట్టినటువంటి, క్రీస్తు ఆరాధనలు చేసేటువంటి, క్రైస్తవులు కొలిచేటువంటి క్రీస్తు ప్రభుల వారి జనన వార్తను తెలియపరచడానికి ఈ నక్షత్రాన్ని కట్టుకున్నారు అని అనేక మంది క్రీస్తు ప్రభుల వారిని ఎరుగని జనము, క్రీస్తు ప్రభుల వారిని నమ్మని జనము వాటిని చూడగానే గుర్తిస్తారు. వారిలో, వారి మనసులో ఒక్కసారి ఆ ఆలోచన, ఆ డెప్తి వస్తుంది. అదొక మంచి పద్ధతి.
ఇంకా నక్షత్రము పెట్టడం వల్ల మరొక ఉపయోగం ఏమిటంటే, ఏ ఇంటి దగ్గర అయితే నక్షత్రము వేలాడి తీస్తున్నారో, కడుతున్నారో, ఈ కుటుంబము క్రైస్తవ కుటుంబము, ఈ కుటుంబము దేవుని కుటుంబము, వీరు క్రీస్తును అంగీకరించి ఉన్నారు, వీరి కుటుంబం అంతా దేవుని బిడలై ఉన్నారు అనేటువంటి సంగతిని వ్యక్తపరుస్తుంది. అయితే ఆ నక్షత్రములు కట్టుకోవడం తప్పేం కాదు. చాలా మంది మన క్రైస్తవులు ఏం చేస్తారంటే, ప్రతి దాన్ని కూడా నెగిటివ్గానే తీసుకుంటారు. ప్రతి దాని మీద వాక్యం చెప్పేస్తూ ఉంటారు. కొంతమంది అయితే నక్షత్రములు కట్టుకోకూడదని, కొంతమంది క్రిస్మస్లు జరుపుకోకూడదని, బైబిల్లో క్రిస్మస్ జరుపుకున్నట్లేదని, ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధ గ్రంథములో జ్ఞానులైనటువంటి వారు క్రీస్తును ఆరాధించినట్లుగా మనకు కనబడుతుంది. అయితే వారు ఎప్పుడు క్రీస్తును ఆరాధించినట్లుగా కనబడుతుందంటే, క్రీస్తు పుట్టిన తర్వాత ఆయన దర్శనం తీసుకుని ఆరాధించినట్లుగా మనకు కనబడుతుంది. అంటే అర్థము, కేవలము క్రిస్మస్ రోజునే దేవుని ఆరాధించాలని కాదు నేను చెప్పేది. మరలా మీరు తప్పుగా అనుకోవద్దు, మరలా దీనిలో కూడా నెగిటివిటీ వెతకొద్దు. ప్రతిరోజు ఆరాధించాలి. నిజాన్ని చెప్పాలంటే ఆదివారమే ఆరాధించాలా? నో. వారానికి ఒకసారి ఆరాధించాలా? కాదు. అలాగని క్రిస్మస్ ఒకరోజు ఆరాధించాలా? కాదు. ప్రతి దినము, దినదినము, సమయమందును అసమయమందును కూడా మనము దేవుని ఆరాధించవలసిన వారమై ఉన్నాము. కాకపోతే మనుషులకు కొన్ని బాధ్యతలు, కుటుంబ విధానాలు, కొన్ని విధానాలు ఉంటాయి. కాబట్టి మానవుడు తమ యొక్క వెసులుబాటును బట్టి, తమ యొక్క సమయాన్ని బట్టి కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూ, ఉద్యోగాన్ని చక్కబెట్టుకుంటూ, తదుపరి చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను సరిచేసుకుంటూ తన భక్తిని చేస్తూ ఉన్నాడు మానవుడు. కాబట్టి నేను అనేది ఏంటంటే, క్రీస్తు జన్మించినప్పుడు జ్ఞానులు ఆరాధించారు కదా, పూజించారు కదా, వర్షిప్ చేశారు కదా, అలాగే క్రైస్తవులు క్రీస్తు జననాన్ని జ్ఞప్తి చేసుకుంటూ, అది ఈ నెల, వచ్చే నెల, ఏ నెల అన్నా సరే, ఏదో ఒక నెలలో జ్ఞప్తి చేసుకుంటూ ఆరాధించడంలో ఏం నష్టం ఉంది? తప్పేమన్నా చేస్తున్నారా? ఏమైనా బూతులు మాట్లాడుతున్నారా? బూతు బొమ్మలు చేస్తున్నారా? ఏమైనా పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారా? లేదుగా. దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కదా. సో మంచి పని చేయడంలో ఏమి తప్పు లేదు. గమనించండి దేవుని పిల్లారా. అయితే ఈ నక్షత్రమును చూసి ఆనందించేటువంటి క్రైస్తవ జనం ఎవరైతే ఉన్నారో ఏ రీతిగా మారిపోయారంటే, జ్ఞానులైన వారు నక్షత్రము చూచి అత్యానందభరితులైపోయారు కదా, అలాగే మా నక్షత్రము పెద్దగా పెడితే మేము గెలిచినట్లు, మాకు ఆనందము, మాకు గౌరవము, మాది ప్రెస్టేజ్ అన్నట్లుగా కొంతమంది తయారవుతే, కొంతమంది నక్షత్రమును అలా కాకుండా కొత్త మోడల్లో, కొత్త విధంగా, కొత్త రకంగా తయారు చేసి పెడితే మాది ఇంకా బాగుంటుంది, మాది హైలైట్ అవుతుందని క్రైస్తవ యువత మధ్య, అంటే క్రైస్తవులు యంగ్ టీమ్స్ ఉంటాయి కదండి, యవనస్తులు, వారు రకరకాలుగా ఆలోచించి మరి మందిరాల దగ్గర, వారి గృహాల దగ్గర నక్షత్రాలు పెట్టుకుంటున్నారు. మంచిదే. అయితే మనము చూచి ఆనందించవలసిన నక్షత్రము, మనము చూచి అత్యానంద భరితులు అవ్వాల్సిన నక్షత్రము మన ఇంటి మీదో, మన ఇంటి కప్పు మీదో, మన మేడ మీదో, మన మందిరము దగ్గర కట్టిన నక్షత్రమును చూసి ఆనందించవలసిన వారమై లేము. మరి ఏ నక్షత్రమును చూసి ఆనందించాలండి? అప్పుడు అంటారా, జ్ఞానులు నడిపించే నక్షత్రం ఉన్నది, జ్ఞానులకు దారి చూపే నక్షత్రం ఉన్నది, యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ పుట్టారో తెలియజేసే నక్షత్రం ఉన్నది. కాబట్టి ఆ నక్షత్రము చేసిన మేలును బట్టి, ఆ నక్షత్రం యొక్క ప్రత్యేకతను బట్టి, స్పెషల్ క్వాలిటీని బట్టి, డివైన్ థియరీని బట్టి మరి ఆ జ్ఞానులు ఆనందించారు కదని నక్షత్రమును చూచి. మరి మనము దేనిని బట్టి ఆనందించాలి, దేనిని బట్టి సంతోషించాలండి? మందిరం మీద కట్టిన ఆ పెద్ద నక్షత్రమును చూసి ఆనందించాలా, ఇంటి దగ్గర పెట్టుకున్న వెరైటీ నక్షత్రమును చూసి ఆనందించాలా? అంటే మనము చూసి ఆనందించవలసినటువంటి నక్షత్రము, మన ఇంటి మీద పెట్టిన నక్షత్రము, మన గుడి యొక్క, టెంపుల్ యొక్క, చర్చ్ టవర్ మీద పెట్టినటువంటి నక్షత్రము కాదు. మరి ఏ నక్షత్రం అంటే, మనకు కూడా మార్గమును చూపే నక్షత్రం ఒకటి ఉన్నది.
మనకు దారిని చూపే నక్షత్రం ఉన్నది. చీకటి బ్రతుకుల్లో వెలుగును నింపే నక్షత్రం ఉన్నది. పాపములో పరిశుద్ధతను నింపే నక్షత్రం ఉన్నది. ఈ నక్షత్రము ఎలాంటి నక్షత్రం అంటే మార్గాన్ని చూపుతుంది. ఈ నక్షత్రం ఎక్కడి నుంచి ఎక్కడికి మార్గాన్ని చూపుతుందో తెలుసా? ద వే ఫ్రమ్ ద డార్క్ టు ద లైట్, ద వే ఫ్రమ్ ద సిన్ టు ద సాల్వేషన్, ద వే ఫ్రమ్ సిక్ టు ద హీల్, the way from poor to the rich, the way from devil to divine. ఇలాగా పాపము నుండి పరిశుద్ధతకు, బాధ నుండి సంతోషానికి, చీకటి నుండి వెలుగుకు, దయ్యము దురాత్మ నుండి పరిశుద్ధాత్మ వైపుకు మార్గాన్ని చూపేటువంటి ఒక అద్భుతమైన నక్షత్రము ఎవరో కాదు. ఆ నక్షత్రమునే చూసి మనం ఆనందపడాలి. ఆ నక్షత్రమును చూసి మనము అత్యానందభరితులమై ఉండాలి. ఆ నక్షత్రమును చూసి మనము గొంతులు వేయాలి. ఆ నక్షత్రమును చూసి మన హృదయాలు పులకించిపోవాలి. ఆ నక్షత్రమే భూలోకము నుండి పరలోకానికి మార్గము చూపే యేసు క్రీస్తు ప్రభు అనే తేజో నక్షత్రము. దేవునికి స్తోత్రం చెప్తాం. దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఏ నక్షత్రాన్ని చూసి ఆనందపడుతున్నాం? ఏ నక్షత్రాన్ని చూసి సంతోషపడుతున్నాం? ఏ నక్షత్రాన్ని చూసి సంకలు గుద్దేసుకుంటున్నాం? ఏ నక్షత్రాన్ని చూసి మురిసిపోతున్నాం? ఏ నక్షత్రాన్ని చూసి పోటీలు పెట్టుకుంటున్నాం? ఏ నక్షత్రాన్ని బట్టి మనము మన గౌరవాన్ని కాపాడుకుంటున్నాం? నీవు క్రీస్తు పుట్టాడనే సువార్త ప్రకటించడానికి ఒక సింబాలికల్గా, ఒక సింబల్ లాగా చూడండి, కారు ఉంటుంది. కారు సింబల్ని బట్టి అది ఏ కారో చెప్పేస్తాం. అది మహీంద్రానా, అది సుజుకీనా, లోగో అంటారు కదా. ఆ లోగోస్ మనకు కనబడుతూ ఉంటాయి. అలాగే ఒకవేళ నక్షత్రాన్ని నువ్వు లోగో కింద వాడవనుకో, మంచిదే. వీళ్ళ క్రైస్తవులన్నీ తెలియడానికి, లేదంటే క్రీస్తు పుట్టాడు అందుకని వీళ్ళందరూ నక్షత్రాలు కడుతున్నారు, రక్షకుడు పుట్టాడనే ఒక విషయాన్ని ఇండైరెక్ట్గా ఒక సువార్తను కన్వే చేయడానికి నువ్వు పెట్టావు, మంచిదే. అయితే ఆ నక్షత్రము ఎవరికంటే అన్యులకు. మరి నీకు నక్షత్రం ఏదో తెలుసా? దేవుడంటే తెలియని వారికి దేవుని కోసం చెప్పడానికి నువ్వు ఆ నక్షత్రాన్ని కట్టావు, మంచిదే. అయితే నీకు నక్షత్రం అది కాదు. నువ్వు మురిసిపోవలసినది, నువ్వు పోటీ పడవలసినది, నువ్వు పెద్దగా చేయవలసినది, పెద్దగా నువ్వు ఆనందపడవలసినది ఏమిటో తెలుసా? ఏ నక్షత్రాన్ని చూసో తెలుసా? యవనస్తులందరూ కలిపి డబ్బులు వేసుకుని పెట్టేటువంటి ఆ 10 అడుగుల నక్షత్రం కాదు. యవనస్తులందరూ మనీ కలెక్ట్ చేసి సంఘము కొరకు లేదా కుటుంబం కొరకు తయారు చేసినటువంటి ఆ నక్షత్రంను కాదు నువ్వు చూసి మురిసిపోవలసింది. మరి ఏ నక్షత్రాన్ని చూసి మురిసిపోవాలంటే, దేవుని పిల్లలారా, మనకు భూలోకము నుండి పరలోకానికి మార్గదర్శిగా వచ్చిన, మార్గాన్ని చూపేటువంటి యేసు క్రీస్తు ప్రభు అనేటువంటి నక్షత్రము. దట్ ఈజ్ అవర్ సూపర్ స్టార్. మన సూపర్ స్టార్ ఏంటో తెలుసా? మన మెగాస్టార్ ఏంటో తెలుసా? మనకు మార్గాన్ని చూపే స్టార్ ఏంటో తెలుసా? మన జీవితాలను మార్చే స్టార్ ఏంటో తెలుసా? మన బ్రతుకులను మార్చే స్టార్ ఏంటో తెలుసా? చీకటి నుండి వెలుగులోనికి మనకు దారిని చూపే స్టార్ ఏంటో తెలుసా? పాపము నుండి పరిశుద్ధ వైపుకు మనకు మార్గాన్ని చూపే స్టార్ ఏంటో తెలుసా? మెరిసే స్టార్ ఏంటో తెలుసా? మెగాస్టార్ ఏంటో తెలుసా? సూపర్ పవర్ స్టార్ ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువు అండి. నిజమైన తార, నిజమైన స్టార్, నిజమైన తార. ఇదిగో ఈ లోకము నుండి పరలోకానికి మార్గాన్ని చూపే ఒక అద్భుతమైన వెలుగు జిమ్మేటువంటి, చీకటి బ్రతుకుల్లో, పాపమనే చీకటిలో, ఈ ప్రపంచంలో ఉన్న చీకటి వేళ్లను పెకిల్లి వేసేటువంటి అద్భుతమైన వెలుగే నక్షత్రము, మెలమెల్లాడే నక్షత్రము యేసు క్రీస్తు ప్రభు అనేటువంటి నక్షత్రము. ఈ నక్షత్రము, ఆ నక్షత్రము జ్ఞానులకు క్రీస్తు వైపుకి దారి చూపిస్తే, క్రీస్తు అనే నక్షత్రము మనలను పరలోక రాజ్యానికి దారి చూపిస్తుంది. ఆ నక్షత్రము జ్ఞానులకు తోడుగా ఉండి కూడా నడిపించి రావలసిన స్థలానికి, చేరవలసిన గమ్యానికి చేరిస్తే, క్రీస్తు ప్రభు అనేటువంటి నక్షత్రము పాపిని పరిశుద్ధములా మారుస్తుంది. క్రీస్తు అనేటువంటి నక్షత్రము ఇదిగో జీవము పోయి చనిపోయే మనలకు
నిత్య జీవానికి మార్గానికి గమ్యానికి చేరుస్తుంది. మనం చూసి ఆనందపడవలసినటువంటి నక్షత్రము క్రీస్తు ప్రభు అనేటువంటి సూపర్ స్టార్, క్రీస్తు ప్రభు అనేటువంటి మెగాస్టార్. ఈ అద్భుతమైన స్టార్, గొప్ప స్టార్ అండి యేసు ప్రభు అనేటువంటి ఈ నక్షత్రము. మనము ఈరోజు ఈ మీటింగ్ ద్వారా, ఈ యొక్క కూడిక ద్వారా, ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా, ఇదిగో ఈ లైవ్ ద్వారా నువ్వు ఈరోజు నేర్చుకుంటున్న పాఠం ఏంటో తెలుసా? యువర్ సూపర్ స్టార్, యువర్ మెగాస్టార్ ఈజ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈజ్ ద షైన్, ఈజ్ ద బ్రైట్, ఈజ్ ద లైట్ టు యువర్ డార్క్ పాత్. నీ చీకటి దారికి ఆయనే మార్గాన్ని చూపేటువంటి మెగా స్టార్. అద్భుతమైన పెద్ద నక్షత్రం అది. గమనించండి దేవుని పిల్లలారా, మనము చూసి తరించి ఆనందపడవలసినటువంటి నక్షత్రము ఏ నక్షత్రం అంటే, ఈ లోకము నుండి పరలోకానికి మార్గాన్ని చూపి మార్గదర్శిగా వచ్చినటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు అనేటువంటి నక్షత్రము. ఆ నక్షత్రాన్ని చూసి మనము ఆనందపడాలి, ఆ నక్షత్రాన్ని చూసి మనం సంతోషపడాలి, ఆ నక్షత్రాన్ని చూసి మనము ఆనందభరితులవ్వాలి. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? జ్ఞానుల ద్వారా, ఇదిగో జ్ఞానులు ఏ విధముగా అయితే తమ మార్గములో తోడుగా వచ్చినటువంటి, తనకు మార్గము చూపినటువంటి, వారిని గమ్యము చేర్చినటువంటి నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఉన్నారో, అలాగే ఈరోజు మనం ఇంటి దగ్గర కానీ గుడి దగ్గర కానీ పెట్టుకున్న నక్షత్రమును కాదు పిల్లలారా చూడవలసినది, క్రీస్తు అనేటువంటి స్టార్ను చూసి, ఆ క్రీస్తు అనేటువంటి నక్షత్రమును చూసి, ఆ క్రీస్తు అనే నక్షత్రమును మనం వెంబడించినట్లయితే ఆ నక్షత్రము ఇదిగో నిత్య మరణము నుండి నిత్య జీవమునకు, చీకటి నుండి వెలుగునకు, అశాంతి నుండి శాంతికి, సమాధానమునకు నిన్ను నడిపిస్తుంది. అలాంటి నక్షత్రాన్ని మనం అందరము చూసి ఆనందించాలి. ఈరోజు మన క్రిస్మస్లో, ఈ క్రిస్మస్ వేడుకలో, ఈ క్రిస్మస్ ఆరాధనలో మనము ఏ నక్షత్రాన్ని చూడవలసిన వారమై ఉన్నామంటే క్రీస్తు ప్రభు అనేటువంటి నక్షత్రాన్ని చూడవలసిన వారమై ఉన్నాం. ఇది జ్ఞానులు వచ్చినప్పుడు, తిరిగి వెళ్ళినప్పుడు మధ్యలో జరిగిన సంఘటన, మొదటి సంఘటన. ఇక ముందుకు వెళుతూ ఉంటూ చూడండి, అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, చూడండి, వస్తున్నాం మనం. దేవుని సన్నిధికి రావాల్సిన వారమై ఉన్నాం, దేవుని సముఖంలో ఉండవలసిన వారమై ఉన్నాం. అందరూ వస్తారు. ఎక్కడికి వస్తారు? పెళ్ళికి వస్తారు. ఈ రోజుల్లో మనిషి ప్రతి చోటుకి వెళ్తున్నాడండి. నువ్వు ఎస్ఆర్ఎంటీకి ఎప్పుడైనా వచ్చావరా అంటే వచ్చానంటారు. నువ్వు ఎప్పుడైనా అక్కడ ఆ పార్కుకి వచ్చావంటే వచ్చానంటాడు. నువ్వు ఎప్పుడైనా అక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది, అరకులో ఆ ప్లేసెస్ చాలా అందంగా ఉంటాయి, ఎప్పుడైనా ఇక్కడికి వచ్చావంటే వచ్చానంటాడు. మనిషి ప్రతి చోటుకి వస్తున్నాడు. హాస్పిటల్కి వస్తున్నాడు, పోలీస్ స్టేషన్కి వస్తున్నాడు, మంచి మంచి ఫుడ్ అవైలబిలిటీ ఉన్నటువంటి పెద్ద పెద్ద హోటల్కి వస్తున్నాడు. ఇలా ప్రతి చోటుకి వస్తున్నాడు, కానీ దేవుని సన్నిధికి రావట్లేదు. కానీ జ్ఞానులైన వారండి దేవుని సన్నిధికి వచ్చారు. యేసు ప్రభు ఎక్కడైతే ఉన్నారో, ఏ పాకలో అయితే ఉన్నారో, ఏ చోటైతే ఉన్నారో, ఏ ఇంటిలో అయితే ఉన్నారో ఆ ఇంటిలోనికి వచ్చారండి. దేవుడున్న చోటకి వచ్చారు. మనం వస్తున్నామా దేవుడున్న చోటకి? ఎక్కడ వస్తున్నామండి? రావట్లేదు. మనం అన్ని చోట్లకు వెళ్తున్నాం, కానీ దేవుడున్న చోటకు మనము రావట్లేదు. కానీ జ్ఞానులు దేవుడున్న చోటుకు వచ్చారు. ఎలా వచ్చారో తెలుసా? దగ్గర అనుకున్నారా వాళ్ళకి ఏమన్నా ఆ ప్రాంతము? వాళ్ళ పక్కనే ఆ యేసుప్రభు పుట్టిన ఇంటి పక్కనే ఉన్నారనుకున్నారా? ఆ ఊరిలోనే ఉన్నారనుకున్నారా? లేదు. వారు చాలా దూరం నుండి, తూర్పు దేశ ప్రాంతము నుండి ఎన్నో మైళ్ళు ఆ ఎడారిలో ప్రయాణం చేస్తూ, ఆ ఒంటెల మీద ప్రయాణం చేస్తూ, ఎన్నో రాత్రులు నిద్ర లేకపోయినా, ఎన్నో పగలు ఎండ వారిని ఇబ్బంది పెట్టినా, ఆకలి ఉన్నా, దాహం ఉన్నా, అడ్రస్ సరిగా తెలియకపోయినా, ఆ రాజు వల్ల, హెరోదు రాజు వల్ల ప్రాణహాని ఉన్నా, ఎట్లాగన్నా దేవుణ్ణి చూడాలని ఆలోచన కలిగి దేవుణ్ణి చూడడానికి వచ్చారు వారు. మనం దేవుని సన్నిధికి వస్తున్నామా?
వస్తాం. మనం ఎలా వస్తామంటే అవసరాన్ని బట్టి వచ్చేవారిగా ఉన్నాం. అవసరాన్ని బట్టి వచ్చేవారిగా ఉన్నాం. మన క్రీస్తు ప్రభువారిని మనం ఎలా చేసామంటే ఆపదల మొక్కులు వాడి కింద చేస్తాం. అంటే ఆపద వచ్చినప్పుడు మొక్కుకుంటాం, ఆపద వచ్చినప్పుడు దేవుని ముఖం చూస్తాం, ఆపద వచ్చినప్పుడు దేవుని కోరుకుంటాం, ఆపద వచ్చినప్పుడు దేవుని గుర్తు చేసుకుంటాం, ఆపద వచ్చినప్పుడు దేవుని ప్రార్థిస్తాం, ఆపద వచ్చినప్పుడే దేవుని దగ్గరికి వస్తాం. అది వస్తే నువ్వు వస్తావు, జబ్బు వస్తే నువ్వు వస్తావు, అప్పు వస్తే నువ్వు వస్తావు, శోధన వస్తే నువ్వు వస్తావు, వ్యాధి వస్తే నువ్వు వస్తావు, అవసరం వస్తే నువ్వు వస్తావు. అవి రాకపోతే నువ్వు రా. కానీ జ్ఞానులకు అంత అవసరం లేదు. వారు జస్ట్ వచ్చింది దేవుని దర్శించుకోవడానికి, దేవుని చూసి పులకించుకుపోవడానికి, దేవుని చూచి మైమరిచిపోవడానికి వారు వచ్చారండి. ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చారో. ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉంటుంది, నువ్వు పక్కనే మందిరం పక్కనే గురక పెట్టి నిద్రపోతావు. పక్కన మైకులో ప్రార్థన జరుగుతూ ఉంటుంది, నీ మనసు ఎలా ఒప్పుతుందో. కొంతమంది ఉంటారండి, ఈ విషయం క్రైస్తవ సమాజం అంతా తెలుసుకోవాలి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ చర్చిలో కూటాలు ఏమీ జరగట్లేదు, ఖాళీగా ఉన్నారు. కానీ వేరే మందిరంలో ఎవరో సభలు పెట్టారు, కొంతమంది దైవ సేవకులు పిలిచారు. అది మీ సంఘము కాదు కాబట్టి మీరేం చేస్తారో చెప్పనా? వాళ్ళ సంఘం వారే వెళతారు, ఆ పాస్టర్ గారు ఎవరినో పాస్టర్ గారిని రప్పిస్తున్నారు, వాళ్ళే వింటారు, అది మాకు సంబంధం కాదు అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు కొంతమంది. పక్క మందిరంలో, నీ మందిరంలో జరగట్లేదు, పోనీ నీ మందిరంలో జరుగుతుండగా వేరే మందిరం దగ్గరికి వెళ్ళకూడదు, ఎందుకంటే మీ సేవకులు ఆల్రెడీ మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికి అన్ని సంసిద్ధం చేశారు కాబట్టి. కానీ మీ మందిరంలో ఏ ప్రోగ్రాం లేదు, ఏ ప్రేయర్ లేదు, కానీ మీ ఇంటి పక్కనే కొంచెం దూరంలో ఇంకొక మందిరం ఉంది, అక్కడ ప్రార్థన జరుగుతుంది, నీకు పాటలు వినిపిస్తున్నాయి, ఆరాధన వినిపిస్తుంది, మైక్ సౌండ్ నీకు చెవిలోనికి వస్తుంది, అయినా సరే నువ్వు గురకపెట్టి నిద్రపోతున్నావు. తెలుసా? అలాంటి వాళ్ళు లేరనుకున్నారా? మా సంఘం కాదు, మాకు సంబంధించింది కాదు, అది మేము వెళ్ళాం అనేటువంటి వారు కూడా ఉన్నారు. గమనించని దేవుని పిల్లారా, ఒక క్రైస్తవ విశ్వాసి తన మందిరములో దైవ కార్యక్రమం ఏదైనా జరగకపోతే, లేకపోతే అదే సమయంలో వేరే మందిరములో జరుగుతుంటే మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాము, దేవుడు బోధించేటువంటి ఆ వాక్కులు వినవలసిన వారమై ఉన్నాము, వీలైతే సహకరించవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి. గమనించండి దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి క్రైస్తవురాలుగా ఉన్నావు? నేను ఈ విషయాన్ని ఒక మచ్చుకు చెప్తున్నాను. నిజానికి హైందవ సహోదరులు, మా స్నేహితుల్లో చాలా మంది హిందూస్ ఉన్నారు. ఈ హైందవ సహోదరులు చూడండి, ది నెవర్ షో పార్షాలిటీ. నేను ఈ గుడికి వెళ్ళిన ఆ గుడికి వెళ్ళకూడదు, అక్కడ అన్నదానం జరుగుతుంది నేను అక్కడికి వెళ్ళకూడదు, అక్కడ అన్న ప్రసన్న కార్యక్రమం జరుగుతుంది నేను అక్కడికి వెళ్ళకూడదు, అక్కడ భోజనాలు ఆడుతున్నారని అక్కడికి వెళ్ళకూడదని కాదు. ఆ ఊర్లో ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళకి వెళ్తారు వాళ్ళు, అన్ని చోట్లకి వెళ్తారు వాళ్ళు. అందరికి దగ్గరికి వెళ్ళి అందరి దగ్గర వాళ్ళు పూజలు చేసుకుని అందరి దగ్గర వాళ్ళు హుండీలో డబ్బులు వేసి వస్తూ ఉంటారు. మన క్రైస్తవులకున్న జబ్బు ఏంటో తెలుసా? మా చర్చికే వెళ్ళాలి, మా సహవాసంలోనికే వెళ్ళాలి, మా మందిరానికే వెళ్ళాలి. నిజమే, నిజానికి నీ మందిరంలో కార్యక్రమం జరుగుతుంటే వెళ్ళాలి, నీ మందిరంలో నీ సేవకులు ఆదివారం ఆరాధన జరుగుతుంటే వెళ్ళి తప్పు లేదు, మీ మందిరంలో ఉపవాస కూటాలు జరుగుతున్నాయి వెళ్ళు. అయితే మీ మందిరంలో గత కొన్ని రోజులుగా ఏ కార్యక్రమం జరగట్లేదు, నువ్వు ఖాళీగా ఉన్నావు, అయితే అలాంటి సందర్భంలోనే పక్కన ఎక్కడో ఏదో చిన్న మీటింగ్ జరుగుతుంది, ఇల్లు తప్పేముంది, కొంతసేపు కూర్చో, దేవుని మాటలు విను, దేవుళ్ళలో నువ్వు మైమరిచిపో, దేవుని ఆత్మీయ పాఠాలు నేర్చుకో, మరలా తిరిగి మీ మందిరం ఎప్పుడు యాదావిధిగా ఏదైనా కార్యక్రమం పెడతామా ఆ కార్యక్రమానికి వెళ్ళిపో. నువ్వు సంఘం మారిపో అనట్లా. నిన్ను రక్షించి, నిన్ను శిక్షలో పెంచి, నిన్ను ఆత్మీయంగా బలపరిచిన నీ ఆత్మీయ తండ్రిని విడిచిపోయి వెళ్ళిపోకు, అది తప్పు. నేననేది ఏంటంటే, మీ కార్యక్రమాలు ఏమీ లేకపోయినప్పుడు, మీ మందిరములో ఎటువంటి ఆత్మీయ సభలు జరగకుండా ఖాళీగా ఉన్నప్పుడు పక్క వీధిలో కానీ, పక్క చర్చి దగ్గర కానీ, లేదంటే మీ ఊర్లో కొంచెం దూరంగా కానీ మీటింగ్స్ జరుగుతున్న, కార్యక్రమం జరుగుతున్న ప్రతి క్రైస్తవుడు ప్రతి మీటింగ్కి వెళ్ళవలసిందే. గుర్తుపెట్టుకోండి,
వాళ్ళు నిజమైన క్రైస్తవులు. కొంతమంది దైవ సేవకులు ఉంటారు, ఒక మాట అంటుంటారు, నాకు చాలా సంతోషకరమైనటువంటి మాట. అదేంటంటే, అమ్మా దేవుని పిల్లారా గమనించండి, మన మందిరములో ఆరాధన జరిగినప్పుడు, మన మందిరంలో కూటాలు జరిగినప్పుడు, మన మందిరంలో సభలు జరిగినప్పుడు, మన మందిరములో ప్రార్థనలు ఉన్నప్పుడు మీరు ఎక్కడ వెళ్ళకండి. కానీ మన మందిరంలో ఒకవేళ ఆరాధన లేదు ఆ రోజు, కానీ పక్కన ఎక్కడో ఏదో కూటం జరుగుతుంది, వెళ్ళండి, పాల్గొనండి, ఆత్మీయంగా బలపడండి అని చెప్పే సేవకులు చాలామంది ఉన్నారు. అవును దేవుని పిల్లలు, అలా చెప్పాలి. మన బిడ్డలు ప్రోత్సహించాలి. ఎక్కడ మీటింగ్ జరిగినా వెళ్ళండి, ఏ పాస్టర్ గారు పిలిచినా వెళ్ళండి, ఏ సంఘ బిడ్డ పిలిచినా వెళ్ళండి. కానీ మన కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రం ఎక్కడికి పోకండి అని చెప్పడంలో తప్పు లేదు. మనం క్రైస్తవులము ఎక్కడికన్నా వెళ్ళాలి, ఎంత దూరమన్నా వెళ్ళాలి, యేసు దగ్గరకు చేరుకోవాలి. ఇక్కడ జ్ఞానులు చూస్తే మనము నేర్చుకోవలసిన రెండవ ఆత్మీయ పాఠం ఏమిటో తెలుసా? దేవుని దగ్గరకు రావాలి, దేవుడున్న చోటకు రావాలి. దేవుడు ఎక్కడున్నాడంటే ఆయన మాటలు ఎక్కడుంటాయో అక్కడే ఉన్నాడు దేవుడు. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక వాక్యము ప్రకటించే ప్రతి చోట దేవుడు ఉన్నట్లే, దేవుని వాక్యము బోధించే ప్రతి చోట దేవుడు ఉన్నట్లే. కాబట్టి అలా దేవుడు వాక్యమును వినడానికి, దేవుని చూడడానికి, దేవుని ముఖ దర్శనమును పొందుకోవడానికి నువ్వు రావాలి. వస్తున్నావా? చూడండి, జ్ఞానులైతే ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చారు. యేసు ప్రభు ఉన్న స్థలంలోకి వచ్చారు, యేసయ్య దగ్గరకు వచ్చారు. మనము కూడా యేసయ్య దగ్గరకు రావాలి. నువ్వు అన్ని చోట్లకు వెళ్తున్నావు ప్రియ యవనస్తుడా, ప్రియ చెల్లెమ్మ, ప్రియ అన్న, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నా ఆత్మీయ బిడలారా, నా ఆత్మీయ తండ్రులారా, నా ఆత్మీయ తమ్ముళ్ళారా, నా ఆత్మీయ చెల్లులారా, అక్కల్లారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, యూఆర్ గోయింగ్ టు ఎవ్రీవేర్, యూఆర్ విజిటింగ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్. ఒకసారి గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని విజిట్ చేసావో, చెప్పిన ప్రతిదీ చూసేసావు. నువ్వు టూర్స్ కోసం నీకు ఎంత ఇష్టమో, పలానా లొకేషన్ బాగుందంటే పోయావు, పలానా ప్లేస్లో చాలా పీస్ఫుల్గా ఉందంటే వెళ్ళావు, పలానా ప్లేస్లో, పలానా కాంప్లెక్స్లో, పలానా షాపింగ్ మాల్లో బాగుందంటే వెళ్ళావు, పలానా డాక్టర్ దగ్గర బాగుందంటే వెళ్ళావు, పలానా లొకేషన్లో బాగుందంటే వెళ్ళావు, పలానా హోటల్లో ఫుడ్ బాగుందంటే వెళ్ళావు. చూడు, ఎవరో చెప్పడం వల్ల నువ్వు ప్రతి చోటకి వెళ్ళావు, అక్కడున్న ఆ ఫుడ్ నువ్వు ఆస్వాదించావు రుచిని, ఆ షాపింగ్లో నువ్వు చక్కటి వస్త్రాలు కొనుక్కున్నావు, అక్కడ ఉన్నటువంటి ఆ లొకేషన్ చూసి నీ కళ్ళ ద్వారా సంతృప్తిని, ఆనందాన్ని పొందుకున్నావు. ప్రతి చోటకి వెళ్ళి నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావా? వస్తామండి, ఎందుకు రామండి ప్రభు, ప్రతి క్రిస్మస్కి మేము వస్తామండి బాబు అంటారు. అంటే కేవలము క్రిస్మస్కు మాత్రమే వచ్చే క్రైస్తవుడువా? పండగ క్రైస్తవుడువా? పండగలో మాత్రమే కనబడేటువంటి పండగ క్రైస్తవుడువా? అలా ఉండడానికి వీల్లేదు. పండగను బట్టి ఆరాధన, పండగకు ఒకసారి ప్రార్థన, పండగకు ఒకసారి దేవుణ్ణి దర్శించుట, పండగకు ఒకసారి దేవుని మందిరంలో కూర్చోవడం, పండగ ఒకసారి పాస్టర్ గారు అయ్యా వందనాలని చెప్పడం కాదు. నువ్వు క్రైస్తవుడికి ప్రతిరోజు పండగే. దేవునితో గడిపితే, దేవుని ఆలోచన కలిగి ఉంటే, దేవుని వాక్య వినాలని ఆశ ఉంటే, క్రైస్తవుడికి ప్రతిరోజు పండగే. ప్రతిరోజు ఆయన పుడతాడు హృదయంలో, ప్రతిరోజు వాక్యం ద్వారా దర్శిస్తాడు ఆయన. కాబట్టి దేవుని పిల్లారా, మనం రావాలి, ఎంత దూరమైనా రావాలి. జ్ఞానులైన వారు క్రీస్తు ప్రభుల వారిని, శిశువైనటువంటి క్రీస్తును దర్శించడానికి జ్ఞానులైన వారు ఏ రీతిగా ఎంత దూరమో, ఎన్ని మైళ్ళో, ఎన్ని రాత్రుల్లో, ఎన్ని ఎండలో ప్రయాణము చేశారో, మనము కూడా ఎంత దూరమైన మీటింగులకు వెళ్ళవలసిందే, ఎంత దూరమైన కూటాలకు వెళ్ళవలసిందే, ఎంత దూరమైన దేవుడి దర్శనము పొందుకోవలసిందే. ఆయన చూచుటకు మనం ప్రయాణము చేయవలసిన వారమై ఉన్నాం. ఆయన చూచుటకు మనము ఎంత దూరమో, ఎన్ని మైళ్ళు ప్రయాణము చేసి ఆయన ఉండే, ఆయన చెప్పే వాక్యమును వినడానికి పరుగులెత్తే లేడి కాళ్ళను మనం కలిగి ఉండాలి దేవుని పిల్లారా. కాబట్టి రెండో విషయం ఏంటంటే, ఆ జ్ఞానులు దేవుణ్ణి చూచుటకు వచ్చారు. మనము దేవుణ్ణి చూడడానికి రావాలి. ఆయన పిలుస్తున్నాడు, రండి రండి అని పిలుస్తున్నాడు. మనం పాడుకుంటాం కదా, ప్రయాసపడి భారము మోయువారలు
ప్రభుని చెంతకు పరుగుడే వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ఆయన రమ్మంటున్నాడు. రా ఆయన చూడడానికి, ఆయన ముఖ దర్శనం పొందుకోవడానికి రా, ఆయన మాటలు వినడానికి రా, ఆయనతో గడపడానికి రా, ఆయన ముందు మోకరించడానికి రా, ఆయనతో సమయాన్ని గడపడానికి రా. హీఈస్ కాలింగ్ యూ విత్ ద హోల్ హార్ట్. మనస్పూర్వకంగా నేను పిలుస్తున్నాడు, మనస్ఫూర్తిగా నేను పిలుస్తున్నాడు దేవుని పిల్లారా. ఒక భక్తులు సేవకులు పాడేవారు, పెద్ద ఆయన, ఏ పడది? రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. దేవుడట రమ్మన్నాడట మనల్ని. ఈరోజు దేవుడి వాక్యం ద్వారా నీకు పిలిపిస్తున్నాడు. కేవలం క్రిస్మస్ రోజున కాదు. ఈరోజు ఏదో క్రిస్మస్ అని వచ్చేసావు, క్రిస్మస్ వేడుకని వచ్చేసావు, క్రిస్మస్ ఆరాధనలు వచ్చేసావు, ఏవో నాటికలు ఉంటాయని వచ్చేసావు, స్కిట్స్ ఉంటాయని వచ్చేసావు, డాన్సులు పిల్లలు వేస్తారని వచ్చేసావు, కేక్ ఉంటుందని వచ్చేసావు, మంచి బిర్యానీతో భోజనం ఉంటుందని వచ్చేసావు, ఒక పండగ వాతావరణముగా ఉంటుంది, కొత్త కొత్త బట్టలు వేసుకుంటారని వచ్చేసావు. అయితే అలా కాదు, నువ్వు రావాల్సింది దేవుని చెంతకు ప్రతిరోజు రావాలి, ప్రతి ఆరాధనకు రావాలి, ప్రతి స్తుతి కూడికకు రావాలి, ప్రతి ఉపవాస ప్రార్థనకు రావాలి, ప్రతి సభకు నువ్వు రావాల్సిన వాడివి ఉన్నావు. కేవలం మీ సంఘము కూటాలకే కాదు, కానీ మీ సంఘములో ఏదైనా కూడికలు లేని రోజున వేరే సంఘములకు, వేరే మీటింగులకు, వేరే కూటాలకు వెళ్ళవలసిన వాడవై ఉన్నావు. ఒకవేళ మీ సేవకులు గనక మిమ్మలను ఖాళీగా ఉన్న సమయంలో, మీ సంఘములో ఏ కూటాలు లేని సమయంలో వేరే చోటకి వెళుతూ ఉంటే మిమ్మల్ని గద్దిస్తే మాత్రం చెప్పండి, అయ్యా మేము మీ సంఘస్థులమే, మీరు మమ్మల్ని కన్నారు, మీరు మా ఆత్మీయ తండ్రి, మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి వెళ్ళిపోము. కానీ ఈరోజు మన సంఘంలో ఎటువంటి ప్రార్థనా కూటాలు లేవు కనుక అక్కడ దేవుడు ఏదో ఒకటి మాట్లాడతాడు కదయ్యా, ఆత్మీయంగా బలపడతాం కదయ్యా, అందులకు మేము వాక్యం వినడానికి మాత్రం వెళుతున్నామనే సంగతిని నిర్మొహమాటముగా వారికి తెలియచేయండి. మనం దేవుని దగ్గరకు రావాల్సిన వారమై ఉన్నాం. ఇది రెండో విషయము. ఈ జ్ఞాన పాఠములు మనం నేర్చుకుంటున్నాం. ఇక మూడవ మాటలోకి వెళ్తున్నాం. చూడండి దేవుని పిల్లారా, అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. వీళ్ళు దేవుడి చూస్తే గనక ఇక్కడ మనము మూడో మాటగా చూస్తే గనక చూడండి దేవుని పిల్లారా, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి. వీళ్ళు చూసింది ఎవరిని? వీళ్ళు చూసింది ఎవరినండి? వీళ్ళు చూసింది ఎవరినో తెలుసా? దేవుణ్ణి చూశారటండి. దేవుని చూశారు. ఆ స్థలానికి వచ్చి, ఆ ప్రాంతానికి వచ్చి, ఆ స్థలముకు వచ్చి వాళ్ళు చూసినటువంటి చూపు ఎవరి మీద ఉంది అంటే వాళ్ళ కనుదృష్టి క్రీస్తు ప్రభుల వారి మీద ఉంది. వారి యొక్క కనుదృష్టి శిశువు అయినటువంటి, బాలుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి మీద ఉంది. మన దృష్టి ఎవరి మీద ఉంది? నేను చెప్పనా? ఈ రోజుల్లో క్రిస్మస్కి వెళుతున్న మనం దేన్ని చూస్తున్నామో చెప్పనా? ఎవరిని చూస్తున్నామో చెప్పనా? చెప్తాను చూడండి. దేన్ని చూస్తామో చెప్పనా? అందమైన, ఖరీదైన, మంచి బట్టలు వేసుకుని అందంగా కనిపిస్తున్న అమ్మాయిని చూసేవారు లేరు. చక్కగా సూటు బూటు వేసుకుని అందంగా తయారు చేసిన అబ్బాయిని చూసే సిగ్గులేని స్త్రీలు లేరు. మనం ఎవరిని చూస్తున్నాం క్రిస్మస్కి వచ్చి? ఏం చూస్తున్నాం మనం క్రిస్మస్కి వచ్చి? ఇంకో విషయం చెప్పమంటారు, ఇంకా సిగ్గులేని వాళ్ళు ఉంటారు. ఎవరు చెప్పనా? క్రిస్మస్ వచ్చి సెల్లను చూసే వాళ్ళు కూడా ఉంటారు. క్రిస్మస్ను చూడటానికి రారు కొంతమంది. అక్కడ ఏం బోధిస్తున్నారు, కార్యక్రమాన్ని ఏం జరిగిస్తున్నారు, పాటలు ఏమి పాడుతున్నారు, వాక్యమును ఏది బోధిస్తున్నారు అని బైబిల్ చూసేవాళ్ళు కాదండి. క్రిస్మస్లో కుర్చీలు వేస్తే అలా లైన్గా కూర్చుంటారు. ఇక్కడ పాస్టర్ గారు బోధిస్తూ ఉంటారు, కేక్ కటింగ్ జరుగుతూ ఉంటుంది. అప్పటికీ కూడా సెల్లలతో బిజీ అయిపోయి సెల్లలు చూసుకునే కొంతమంది సన్నాసులు కూడా ఉన్నారండి సంఘాల్లో. నేను తిడుతున్నాను ఏమనుకోకండి.
ఎందుకంటే ఎంత తప్పండి అది? దేవునితో గడపవలసిన సమయము ఎలాగా నువ్వు 24 అవర్స్లో దేవుడికి ఇస్తే 2 అవర్స్ 3 అవర్స్ ఇస్తావు. ఇచ్చే 2 అవర్లో కూడా 2 అవర్స్లో కూడా మళ్ళీ నువ్వు లాగేసుకుంటే ఎలాగా? అదేం పద్ధతి? అందుకని నేను అంత పెద్ద మాట అన్నాను. దేవుడికి ఇచ్చే సమయమే కొద్దిది. ఆ కొద్దిలో మళ్ళీ సగం సగం కట్ చేసి నీ ఫోన్కి ఇచ్చేస్తా ఎలాగా ప్రార్థన నుంచి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చుని నువ్వు సంసారం చేసేది ఆ ఫోన్తోనే కదా, నీ సమయాన్ని గడిపేది ఆ ఫోన్తోనే కదా. చాలామంది అండి జనంతో ఉండరు, ఫోన్తోనే ఉంటారు. గమనించండి దేవుని పిల్లారా, మనం దేన్ని చూస్తున్నాం? ఇక్కడ జ్ఞానులైతే వచ్చారు, మొదటిగా నక్షత్రం చూసి ఆనందభరితులయ్యారు. ఎందుకు చూసారో, ఎందుకు ఆనందభరితులయ్యారో మనకు తెలుసు. మనం దేన్ని చూడాలనేది నేర్చుకున్నాం. రెండవదిగా రావడం కోసం నేర్చుకున్నాం. వచ్చారు వాళ్ళు దేవుడున్న స్థలానికి, దేవుడి దగ్గరకు వచ్చారు. మనం కూడా దేవుని దగ్గర రావాలని నేర్చుకున్నాం. మూడవదిగా చూశారు. ఏం చూశారు అంటే క్రీస్తు ప్రభువారి యొక్క పసిబాలుడి యొక్క అందమైన మోమును చూశారు, ఆత్మీయుడును చూశారు, పరిశుద్ధాత్మగాన్ని చూశారు, మానవ రూపంలో వచ్చిన దైవాన్ని దర్శించుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, మనం దేన్ని చూస్తున్నాం చెప్పనా? ఈ రోజుల్లో క్రైస్తవ సమాజము ఎలా మారిపోయిందంటే, మనుషులు చూసేవారు కొందరు, స్టార్ను చూసేవారు కొందరు, లైటింగ్ చూసేవారు కొందరు, బట్టలు చూసేవారు కూడా కొందరు ఉంటారండి. కొంతమంది ప్రార్థనకు వస్తారు. ఈ క్రిస్మస్లో కొత్త బట్టలు కొనుక్కుంటారు కదా అందరూ. కొత్త బట్టలు కొనుక్కున్నప్పుడు ఒకరికొకరు పోటీ, ఆ కుర్చీలో పక్క పక్కన కూర్చుంటారు. పిన్ని ఈ చీర చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు? అరే చాలా బాగుంది అంటే, ఆవిడ ప్రార్థనకు వచ్చి కూర్చున్నగాంచి ఆ చీరను చూస్తూ ఉందన్నమాట. మనసు ఆగట్లేదు, ఇంక అడిగేస్తుంది ఎక్కడ కొన్నావు, ఎక్కడ కొన్నావు, తొందరగా వెళ్ళి నేను కొనేసుకోవాలని చెప్పేసి. పిల్లలు కొంచెం భలే మాట్లాడుకుంటారు, రే నీ డ్రెస్ చాలా బాగుందిరా, ఎక్కడ కొనుక్కున్నావు అంటే. క్రైస్తవ సమాజంలో క్రిస్మస్ వేడుక ఎలా జరుపుకుంటున్నారంటే, క్రీస్తు చూసిన వారు మరుగైపోతున్నారు, క్రీస్తు వైపు దేవుని వాక్యం వైపు చూసేవారు మరుగైపోతున్నారు, లైటింగ్ల వైపు చూసేవారు, రెండవది బట్టల వైపు చూసేవారు, తర్వాత డెకరేషన్స్ వైపు చూసేవారు, బెలూన్స్ వైపు చూసేవారు, ఇంకా రకరకాల వ్యక్తులు కనబడతారండి క్రిస్మస్లో. చూపులు 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 చూపులు. కొంతమంది అయితే ఒరే పెయింట్ చాలా బాగా వేయించారా క్రిస్మస్కి, మీ ఇంట్లో మంచి అందంగా ఉంది, అబ్బా క్రిస్మస్ పెయింట్స్ మంచి కలర్ సెలెక్ట్ చేసావు, ఇంటిని చూస్తారు. కొంతమంది బట్టలు చూస్తారు. మనం ఎటువైపు చూస్తున్నాం దేవుని పిల్లారా? మన నేత్రాలు ఎటువైపు చూస్తున్నాయి? మనం ఏం చూసి మురిచిపోతున్నాం చూడండి. కొంతమంది అంటారు కదా, రాత్రి అక్కడ క్రిస్మస్కి వెళ్ళండి రా బాబు, సూపర్ డ్యాన్స్ వేశారా, ఎక్సలెంట్ డ్యాన్స్ వేశారా అంటాడు. అక్కడికి వెళ్ళి ఏం చూశాడు? డ్యాన్స్ ఒకటే చూశాడు. అరే ఆ అమ్మాయిని వేశారా బాబు, ఏం సాంగ్ రా బాబు, ఆ డీజే సాంగ్, ఒరే మన క్రిస్మస్ కూడా ఆ పాట వేసేయాలి రోయ్ అనేవారు కొంతమంది. ఒరే మనము కూడా కాస్ట్యూమ్స్ అలా కుర్చుకుందాం, ఎందుకు చెప్పరా, వాళ్ళందరూ ఈ కలర్ డ్రెస్ వేసుకున్నారు, వీళ్ళందరూ ఈ కలర్ వేసుకున్నారు, ఎంత బాగా కనిపించిందో అంటే. వాళ్ళు వెళ్ళి చూసింది డ్రెస్సులో, కాస్ట్యూమ్స్ చూశారు వాళ్ళు వెళ్ళి, డ్యాన్సులు చూశారు వారు వెళ్ళి, రంగులు చూశారు వారు వెళ్ళి. వాళ్ళకు పెట్టారా ఏం నక్షత్రం రా బాబు, ఆ నక్షత్రం మధ్యలోంచి వెళ్ళాలి, ఎంట్రన్స్ అదే. ఆ 2 లైన్లోంచి ఆ కానులు ఉన్నాయి కదా, నక్షత్రానికి 2 కానులు ఉన్నాయా, గేట్ అదే, మధ్యలోంచి వెళ్ళారు బాబు, నక్షత్రం చూడలేకపోయాము అంటారు. అంటే మన చూపు దేవుని వైపు ఉంది అనుకున్నారా? దేవుని వైపు లేదు, దేని వైపో ఉంది. నీ చూపు ఎలాగుంది? ఇక్కడ జ్ఞానులైన వారు అక్కడికి వచ్చి పక్కనే ఉన్నాయి, ఆయన పశువుల తొట్లో ఉన్నాడా, పశువులు ఉన్నాయా లేదా, ఆయన ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో వస్తువులు ఉన్నాయా లేదా, పక్క పక్కన ఎవరెవరు ఉన్నారో, ఎంతమంది దేవదూతలు ఉన్నారు, ఎన్ని పశువులు ఉన్నాయి, ఎన్ని జంతువులు ఉన్నాయి, ఎంత డెకరేషన్ చేశారు, ఎంత అందంగా ఉంది. వారు సరౌండింగ్స్ చూడలేదటండి. వారు చూసింది ఎవరి వైపు అంటే దేవుని వైపు చూశారు. ఆ క్రీస్తు ప్రభుల వారికి జన్మనిచ్చినటువంటి తల్లి వైపు చూశారు, ఆత్మీయుల వైపు చూశారు వాళ్ళు. మన చూపు ఆత్మీయుల వైపు ఉండాలి, దైవ సేవకుల వైపు ఉండాలి, ఆయన చెప్పేటువంటి దైవ వర్తమానం వైపు ఉండాలి. ఆత్మీయ నేత్రములు తెరవబడాలి. ఒకవేళ నువ్వు శరీర నేత్రములు చూస్తే
నీ శరీర నేత్రములతో చూస్తే నీకు నక్షత్రం కనబడుతుంది. నీవు శరీర నేత్రములతో చూస్తే లైటింగ్ కనబడుతుంది. శరీర నేత్రములతో చూస్తే స్టేజ్ వెనకాల చేయబడిన డెకరేషన్ కనబడుతుంది. శరీర నేత్రములతో చూస్తే ఎవరెవరు ఎంత అందముగా తయారయ్యారు, ఎంత విలువైన వస్త్రములు వేసుకున్నారో కనబడుతుంది. ఒక్కసారి నేను చూడవలసినది ఇది కాదు, నేను చూడవలసిన దేవుని వైపే, నా యేసు తండ్రినే, నా యేసు బాలుడినే నేను చూడాలి అనే ఒక ఆలోచన నీలో వచ్చినప్పుడు ఆత్మీయ నేత్రములు తెరవబడి ఆత్మీయ అంశముల వైపు నీ కళ్ళు మల్లుతాయి. దేని స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని పిల్లారా, ఇక్కడ జ్ఞానులు ఏ విధముగా అయితే క్రీస్తు ప్రభుల వారిని చూశారో, మనము కూడా క్రిస్మస్ పర్వదినాన్న, క్రిస్మస్ వేడుకలో, ఆ క్రిస్మస్ సంబరములో, ఆ క్రిస్మస్ పండుగలో మనము చూడవలసినది ఎవరి వైపు అంటే దేవుని వైపు. మీ క్రిస్మస్లో మీరు ఎవరి వైపు చూస్తున్నారో ఈ యొక్క వర్తమానం విన్న తర్వాత లెక్కలేసుకోండి. ఎంతమంది వస్త్రముల వైపు చూస్తున్నారు, రంగుల వైపు చూస్తున్నారు, హంగుల వైపు చూస్తున్నారు, హంగామాల వైపు చూస్తున్నారో మీరు ఒకసారి పరీక్షించుకోండి. ఇది మనము నేర్చుకోవాల్సిన 3వ ఆత్మీయ పాఠం. ఈ క్రిస్మస్ వేడుకలో దేవుడు కొన్ని ఆత్మీయ పాఠాలు మీకు నేర్పిస్తున్నారు. దేవుని పిల్లారా, లైవ్ చూస్తున్న దేవుని పిల్లారా, దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. మీకు ఈ వాక్యం నచ్చినట్లయితే ఇదిగో అనేక మందికి ఈ వర్తమానం పంపించండి, అనేక మందికి వర్తమానం వినిపించండి, అనేక మందిని సన్నిధిలోనికి నడిపించండి. దేవుని పిల్లారా, ఇది 3వ మాట. 4వ మాట నేను చదువుతున్నాను. దేవుని పిల్లారా చూడండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. చూడండి దేవుని పిల్లారా, జ్ఞానులైన వారు ఈ దేవుని సముఖములో, దేవుని ముందు సాగిలపడినటువంటి మనసు మనకు కనబడుతుంది. సాగిలపడడం అంటే అర్థం ఏమిటంటే తగ్గించుకోవడము. సాగిలపడడం అంటే తగ్గించుకోవడము. సాగిలపడడం అంటే పాపములను ఒప్పుకోవడము. సాగిలపడడం అంటే తనను దించుకుని, ఇదిగో మమ్మల్ని రక్షించేవాడా, మా కొరకు పుట్టావా, మా పాపములు క్షమించడం కోసం పుట్టావా, మమ్మల్ని రక్షించడం కోసం పుట్టావా అని తగ్గింపు హృదయం కలిగి ఒక దోషిగా దేవుని ముందు నిలబడము, అది సాగిలపడడం. మన పాత నిబంధనలో చాలా మార్లు అబ్రహాము గారు కానీ, మోషే గారు కానీ మనం చూస్తే గనక కొన్ని సందర్భాల్లో యెహోవా తండ్రి గారు మాట్లాడినప్పుడు వారు సాగిలపడినట్లుగా కొన్ని చోట్ల మనకు కనబడుతూ ఉంది. దేవుని పిల్లారా, మనం దేవుని సముఖంలోకి వచ్చినప్పుడు సాగిలపడేవారిగా ఉన్నామా? నువ్వు క్రిస్మస్కి వస్తున్నావు, క్రీస్తును ఆరాధించడానికి వస్తున్నావు, క్రీస్తును చూడడానికి వచ్చావు, క్రీస్తును దర్శించడానికి వచ్చావు, పశుపాలుడైన క్రీస్తు ప్రభుల వారిని చూడడానికి వచ్చిన నీవు జ్ఞానులు ఏ విధముగా అయితే సాగిల పడ్డారో దేవుని సన్నిధిలో నువ్వు సాగిల పడుతున్నావా? మోకాళ్ళేస్తున్నావా? మోకాళ్ళేసి తప్పులు ఒప్పుకుంటున్నావా? మోకాళ్ళేసి కన్నీటి ప్రార్థన చేస్తున్నావా? మోకాళ్ళేసి దేవుణ్ణి వేడుకుంటున్నావా? అయ్యా అయ్యా పరమ తండ్రి, పరలోకపు దైవమా, నా కోసము మనిషి అవతారములో ఈ లోకానికి వచ్చావా అని సాగిలపడి ఆయన మొక్కుతున్నావా? మనం సాగిల పడతామా? చెప్పన ఏం జరుగుతుందో క్రిస్మస్లో? ఒక్కరు కూడా సాగిల పడరు. ఎందుకు? సాగిల పడడం కూడా పక్కనట్టండి, తిన్నంగా కూర్చోరు. ఓ మాటలో చెప్పాలంటే ఒక్కరు కూడా సరిగా కుర్చీలో కూర్చుని దేవుని మీద మనసు నిమగ్నము చేసి పూర్తి దైవ జ్ఞానము కలిగి ఉండరు, దైవ ధ్యాస కలిగి ఉండరు, దైవ భక్తి కలిగి ఉండరు. ఇంకా క్రిస్మస్లో చూస్తే అలా పోయేవాళ్ళు నలుగురు, ఎలా పోయేవాళ్ళు నలుగురు. ఇంకా యవనస్తుల విషయానికి వస్తే అందరూ ఎక్కడ ఉంటారో తెలుసా? వాక్యం ఇక్కడ జరుగుతూ ఉంటుంది, మేకప్ల దగ్గర ఉంటారు, మేకప్ల దగ్గర రెడీ అవుతారు, వాక్యం వినరు. ఇంకా వాళ్ళు కొంతమంది సిద్ధపడుతూ ఉంటారు, వాక్యం వినరు వాళ్ళు. కొంతమంది పిల్లలు డ్రెస్సులు మర్చిపోయేవాళ్ళు ఇంటికి వెళ్తారు, ఇంటికి పరిగెడుతూ ఉంటారు. ఇలాగా అక్కడ హడావడి మంచిదే, దేవుడు పుట్టాడని ఒక హడావడి ఉంది. అయితే ఆ హడావడి కన్నా అద్భుతమైనది ఏముంటో తెలుసా? దేవుని ముందు సాగిలపడాలి. ఇది నేను పిల్లల కోసం చెప్పట్లేదు, ఎందుకంటే ఓ మాట చెప్తాను వినండి. పిల్లల మనస్తత్వం ఒక సున్నితమైన మనస్తత్వము, వారి ఆనందాలు వేరు,
వారి ఆకర్షణ వేరు, వారి విధి విధానాలు వేరుగా ఉంటాయండి. మనము వారిని అభ్యంతరపరచకూడదు. వారి ఆనందం అది ఒక క్రిస్మస్ రోజున, క్రిస్మస్ సందర్భంలో వారి ఆనందం వేరే రీతిగా ఉంటుంది. ప్రతి సంఘంలో ఉంటుంది అది. వారిని ఉద్దేశించి కాదు, కానీ ఒక మెచ్యూరిటీ కలిగిన బ్రెయిన్ ఎవరైతే ఉందో, అంటే 13 లేదా 15 సంవత్సరాలు దాటినటువంటి యవ్వనస్తులు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ కూడా క్రిస్మస్ పర్వదినాన వారి మనస్సును దేవునిపై కృతము చేసి, దేవునిపై దృష్టి ఉంచి, దేవుని దగ్గర సాగిలపడి ప్రార్థన చేయవలసిన వారిగా మనం ఉన్నాం. ఈ రోజుల్లో దేవుని ఆరాధన జరుగుతుంది, దేవుని బోధలు జరుగుతుంటాయి, ఆడ క్రిస్మస్ ఆరాధన జరుగుతుంటే ఎంతమంది యవనస్తులు జట్టపట్టాలు వేసుకుని బయట పోయినోరు లేరు? ఎంతమంది యవనస్తులు ఇదిగో వాక్యం జరుగుతూ ఉంటుంది, వాక్యం చెప్తూ ఉంటారు, ఏదో కొనుక్కోవాలి, ఇంకా క్రిస్మస్ జరుగుతుంటే ఏదో కొనుక్కోవాలి, ఏదో తేవాలని ఆ బండ్ల మీద అలా పోయి, చల్లగాలికి అలా పోయి, ఎప్పుడో డ్యాన్సులు జరిగేటప్పుడు వచ్చే వాళ్ళు లేరు. కొంతమంది పెత్తనం భలే ఉంటుందండి, బోడి పెత్తనం. ఏంటంటే ప్రారంభ ప్రార్థనలో కనబడ్డావు, అన్నీ సిద్ధం చేసినప్పుడు కనబడ్డావు, లేదంటే వాక్యం చెప్తున్నప్పుడు కనబడ్డావు, కానుకలు పడుతున్నప్పుడు కూడా కనబడ్డావు, ఎటువంటి పరిచర్య సమయంలో కనబడ్డా. కానీ డ్యాన్సులు వేసే సమయంలో ఆ స్టేజ్ దగ్గరకు వచ్చేసి హంగామా హడావడి చేస్తాడు చితకబాదలు అలాంటి వాళ్ళని. సంఘంలో ఎవడన్నా సరే మిగతా సమయంలో లేకుండా కేవలం ఈ క్రిస్మస్ సందర్భంలో జరిగే డ్యాన్సులు అక్కడికి వచ్చి నిలబడి హడావడి విజుల్లో హంగామా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు చెప్తున్నాను, దగ్గర రానియకూడదు క్రిస్మస్ రోజున. ఎందుకంటే దేవుని పిల్లారా, వాక్యం లేనప్పుడు, ప్రార్థనలో లేనప్పుడు, ఆదివారం ఆరాధనకు రానప్పుడు, దేవుని సంధిలోనికి రానప్పుడు ఈ స్టేజ్ దగ్గరకు వచ్చేసి హంగామా ఏంటి, తాగేసి వచ్చి అక్కడ గోలేంటి? మనం గమనించండి, దేవుని సముఖములో క్రిస్మస్ పర్వదినాన అందరము మన 2 చేతులు ఎత్తి ఆరాధించవలసిన వారమై ఉన్నాము. వీలైతే అందరూ మోకరించి ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. వీలైతే మనము శిరస్సు వంచి పాపములను ఒప్పుకొని, నన్ను రక్షించుటకు నా కొరకు జన్మించిన వాడా నీకు స్తోత్రము, నా పాపముల నుండి నన్ను విడిపించుటకు రక్షకుడుగా వచ్చిన వాడా నీకు స్తోత్రము, ఎందుకనగా నువ్వు రక్షకుడు. మనం కూడా పాడుకుంటాం ఏమని, రక్షకుడు ఉదయించినాడు అనేటువంటి పాట, రక్షకుడు జన్మించినాడు అనేటువంటి పాట. కానీ ఆ రక్షకుని మనం గుర్తు చేసుకుంటున్నామా? ఆ రక్షకుని మనం ధ్యానిస్తున్నామా? ఆ రక్షకుని మనము ఇదిగో ఆయన సన్నిధిలో మనము తలలు వంచి, శిరస్సు వంచి సాగిలపడి మొక్కుతున్నామా ఆయన్ని? ఈరోజు నీ మనస్సు వంచి, నీ శిరము వంచి ఆయనను సాగిలపడి మొక్కవలసిన వారిగా మనం ఉన్నాం దేవుని పిల్లారా. ఇది 4వ విషయము. ఆ జ్ఞానులు వచ్చిన తర్వాత, వెళ్ళిపోయిన ముందు మధ్యలో జరిగిన అద్భుతమైన సంఘటనలు, జ్ఞానులు చేసిన క్రిస్మస్ ఇది. సాగిలు పట్టారట. సాగిలు పడిన తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆయనను పూజించి, ప్రతిదానికి కామా ఉంది చూడండి, చూడండి, ఆ నక్షత్రమును చూచి కామా, ఆనందభరితుల ఇంటిలోనికి వచ్చి కామా, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి కామా, సాగిల పడి కామా, ఆయనను పూజించి మరలా కామా ఉంది చూడండి అక్కడ. అంటే వాళ్ళు చేసిన ఒక్కొక్క ఈవెంట్, ఒక్కొక్క టాస్క్ మనం చూస్తే కనుక, ఒక్కొక్క స్టెప్ మనం చూస్తే కనుక, వాళ్ళు ఆరాధించినటువంటి క్రమము మనకు కనబడుతుంది. వాళ్ళ క్రమము చూడండి ఎంత చక్కగా ఉందో. వాళ్ళు వచ్చి ఏం చేశారు తెలుసా? ఆయనను పూజించారంట. పూజించడం అంటే ఇంగ్లీష్ బైబిల్లో వర్షిప్ చేశారని ఉంది. వర్షిప్, ది కేమ్ అండ్ ది వర్షిప్డ్ ద గాడ్ అని ఉంది. వాళ్ళు వచ్చి ఏం చేశారట? వచ్చి దేవుణ్ణి వర్షిప్ చేశారట, ఆరాధించారట. ఆత్మతో, సత్యముతో, ఆనందముతో, సంతోషముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ఆ జ్ఞానులైన వారు సాగిలపడి దేవుణ్ణి ఆరాధించారట. మన క్రిస్మస్ అంటే అర్థము క్రీస్తును ఆరాధించుట అంటున్నాము. క్రిస్మస్ అంటే అర్థము క్రీస్తును సేవించుట అంటున్నాము. క్రిస్మస్ అంటే అర్థము క్రీస్తును పూజించుట అంటున్నాము. మన క్రిస్మస్లో దేవుని ఆరాధన ఉందా? ఎంతమంది ఆరాధిస్తున్నారు? ఆ క్రిస్మస్లో అంతా గలిబిలి గందరగోళం. నన్ను క్రిస్మస్లో
వాక్యం చెప్పడానికి పిలుస్తున్నారు. నేను అంటున్నాను, నేను డేట్లు కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే అడుగుతున్నాను క్లియర్గా, ఏమంటే నేను క్రిస్మస్కి వస్తాను, నన్ను మీరు ఏ పర్పస్ మీద పిలుస్తున్నారు? వాక్యం చెప్పడానికి కదా. వాక్యమునకు సమయం ఇస్తారా? ఆరాధనకు సమయం ఇస్తారా? వస్తాను. లేదండి, వాక్యము గ్రీటింగ్సే ఉంటాయి, 10 నిమిషాలే చెప్పాలి, మిగతా సమయం అంతా గొంతులేస్తారండి, మిగతా సమయం అంతా విజులేస్తారండి, మిగతా సమయం అంతా గిఫ్ట్లు ఇచ్చుకుంటూ కూర్చుంటామండి, మిగతా సమయం అంతా స్కిట్స్ చేసుకుంటూ కూర్చుంటామండి, అంత సమయం ఉండదండి అంటారా? నేను రాను వాక్యం చెప్పడానికి అని చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఆ క్రిస్మస్ దినాన్న మనము దేవుణ్ణి వాక్యమును అందించాలి. నేను ఇదివరకు ఒకసారి చెప్పాను ఒక వీడియోలో, ఒక కూటమిలో, ఏంటంటే క్రిస్మస్ రోజునే నిజమైన వాక్యం అందించాలి, రక్షణ వాక్యం అందించాలి. ఎందుకంటే ఆ రోజు ఎప్పుడు గుళ్ళోకి రానివారు, ఎప్పుడు మందిరానికి రానివారు ఆ రోజు వస్తారు. ఆ రోజు అనేక మందికి సువార్త ప్రకటించేటువంటి అవకాశం ఉంది, రక్షించే అవకాశం ఉంది, రక్షింపబడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మంచి నీతియుక్తమైన, సత్యయుక్తమైన, రక్షణాకరమైన వాక్య సందేశము ఆ రోజే అందించాలి. కాబట్టి వాక్యానికి సమయం ఇవ్వండి అని చాలా క్రిస్మస్ల్లో, చాలా సేవకులు క్రిస్మస్లో కూడా నేను చెప్పాను. చాలామంది క్రిస్మస్ పెడుతూ ఉంటారు. సేవకులు క్రిస్మస్ అంటే పాస్టర్స్ క్రిస్మస్ అనమాట. మండల వారీగా క్రిస్మస్ వేడుకలు పెడుతూ ఉంటారు. అలా మండల వారీగా క్రిస్మస్ వేడుకలు పెట్టినప్పుడు ఇదివరకు చాలాసార్లు నేను క్రిస్మస్కి వెళ్ళినప్పుడు అదే చెప్పాను. ఏంటంటే దేవుని సేవకులని మీ అందరికి ఒక మాట, క్రిస్మస్ దినాన్న వాక్యానికి పెద్ద పీట వేయండి, మూలముగా ముఖ్యముగా వాక్య సందేశం ఆ రోజు ఎక్కువగా చెప్పనివ్వండి అని చెప్పేసి, మంచి బోధకులను పిలవండి, మంచి బోధలు అందించండి. ఆ రోజు మీకు ఒక అవకాశము. ఎప్పుడు కూడా ఉపవాస కూటాల్లోను, సభల్లోను, లేదా కూటాల్లోను, స్తుతి కొడుకుల్లోను క్రైస్తవులు, విశ్వాసులు మాత్రమే వింటారు. కానీ క్రిస్మస్ రోజున క్రైస్తవ కుటుంబాల్లో ఎప్పుడూ గుడికి రానటువంటి వారు వస్తారు. వారు వాక్యము వినేటువంటి ఒకే ఒక అవకాశం ఉన్న రోజు క్రిస్మస్ రోజు. కనుక మంచి బోధకులను పిలిచి ఆత్మీయ సంగతులను వారికి తెలియపరచండి అని చెప్తూ ఉంటాను. కాబట్టి దేవుని పిల్లారా, ఇక్కడ మనం చూస్తే ఈ జ్ఞానులు చేసిన మరొక అద్భుతమైన కార్యం ఏమిటి అంటే, అన్నిటికంటే యోగ్యమైన కార్యము ఏమిటి అంటే, మెచ్చుకోదగ్గ కార్యం ఏమిటంటే ఆయన పూజించారండి. క్రిస్మస్ రోజు ఎంతమంది దేవుని పూజిస్తున్నారండి? ఎంతమంది దేవుని ఆరాధిస్తున్నారండి? ఎంతమంది దేవుని స్తుతిస్తున్నారండి? ఆయన ఆరాధనకు యోగ్యుడు గనక, ఆరాధించవలసినటువంటి సమయము గనుక క్రిస్మస్లో మనము ఆరాధన చేయాలి, ఆరాధించాలి. మన హృదయమంతా ఆయన మహిమతో, ఆయన ప్రభావముతో, ఆయన మాటలతో మనం నింపేసుకోవాలి. ఆ రోజు మనము ఆరాధించాలి. ఇక్కడ జ్ఞానులు చేసినటువంటి మాట కూడా అదే. ఏమిటో తెలుసా? ఆయనను ఆరాధించారు. మనము కూడా ఆయనను ఆరాధించవలసిన వారిగా ఉన్నాము, ఆరాధికులుగా ఉన్నాము, ఆరాధనకు యోగ్యుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లారా, ఒక్కసారి యోచించండి, మన క్రిస్మస్లో ఆరాధన సక్రమముగా జరుగుతుందా? క్రీస్తును మనం ఆ రోజు పూజిస్తున్నామా? క్రీస్తును మనం ఆ రోజు ధ్యానిస్తున్నామా, ఆరాధిస్తున్నామా అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని జ్ఞానులు చేసినటువంటి క్రిస్మస్ విధానాల్లోనికి మనం వెళ్ళాలి. ఇంకొక మాట మనకు కనబడుతుంది, చూడండి దేవుని పిల్లారా, తమ పెట్టెలు విప్పి అనేటువంటి మాట, మళ్ళీ కామా ఉంది, మర్చిపోవద్దు. తమ పెట్టెలు విప్పారు అక్కడ. ఏమండి అంటే, ఇప్పుడు క్రిస్మస్ రోజున మేము నగలు దాచుకుని పెట్టి తెచ్చి ఇప్పమంటారా? డబ్బులు దాచుకుని పెట్టి తెచ్చి ఇప్పమంటారా అంటే కాదు. క్రిస్మస్ దినమున మీరు విప్పవలసినటువంటిది హృదయమును. మీ హృదయపు తలుపులు తీయాలి. మీ యొక్క గడియ పెట్టబడినటువంటి హృదయపు తలుపును విప్పాలి. మీ మనసును విప్పి మనసారా దేవుని ధ్యానించాలి. మీ మనసులో దాగి ఉన్న సంగతులను ఆయనకు తెలియచేయాలి. మనం విప్పవలసినది ఏంటో తెలుసా? తాళం వేయబడినటువంటి పాపపు సంఖ్యలతో తాళం వేయబడినటువంటివి నీ హృదయపు సంఖ్యలను విప్పాలి. దేవుని నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. దేవునికి నీ హృదయం అనేటువంటి ఆ బహుమానాన్ని, ఆ పెట్టనివ్వాలి ఆయనకి. చూడండి, వాళ్ళు మనం చూస్తే కనుక, ఇదిగో వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని కానుకలు మనకు కనబడతాయి. ఇదిగో బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. మనం కూడా కానుకలు సమర్పించాలి. ఏమండి పాస్టర్ గారు,
మీరు బాగా చెప్తున్నారండి. అంటే ఇప్పుడు మేము మా హృదయాన్ని దేవునికి బహుమానంగా ఇస్తే చాలంటే చాలు, అంటే ఇంకేమి ఇవ్వకూడదండి, ఇవ్వాలి. చూడండి దేవుని పిల్లారు, దేవుడి కార్యాలు జరగాలంటే టెంట్ వాడు ఉత్తినే రాడు కదమ్మా, సౌండ్ సిస్టమ్ వాళ్ళు ఉత్తినే వస్తారా? వాక్యం చెప్పడానికి వచ్చిన సేవకులు కనీసం ఉత్తినే వస్తారు, ఛార్జీలన్నా ఇవ్వాలిగా, వారు కుటుంబం పోషింపబడాలిగా, ఆయన 4 మెతుకులు తినాలిగా, ఆర్కెస్ట్రా వారి కుటుంబం నడవాలిగా, వారిని నమ్ముకుని ఎంతోమంది బిడ్డలు ఉంటారు, కుటుంబం ఉంటుంది, లైటింగ్ వారు, సప్లై వారు, సౌండ్ సిస్టమ్ వారు, మరి సంఘం అంతటికి భోజనాలు ఇన్ని ఏర్పాట్లు చేయాలంటే కానుకలు అవసరం కదమ్మా. ఎంతో భారభరితమైన పరిచర్య క్రిస్మస్ అంటే. అంత ఘనముగా, అంత ఆశీర్వాదకరంగా, అంత జనమునకు భోజనం పెడుతూ, అంత జనములను దేవుని దగ్గరకు చేరుస్తూ, ధ్యానిస్తూ, ఆరాధిస్తూ చేసేటువంటి ఆ వేడుకకి ఎంతో ఖర్చుంటుంది కదమ్మా. అలాగే మనము ఆ క్రిస్మస్ వేడుకలో మనం చేయవలసిన పని ఏంటంటే, మొదటిగా దేవునికి కానుకగా నీ మనస్సు విప్పివేయాలి, నీ మనస్సును ఇవ్వాలి, నీ హృదయాన్ని దేవునికి కానుకగా వేయాలి. రెండవది, అక్కడ ఆత్మీయ కానుకతో పాటు శరీర సంబంధమైన కానుకలు మనం చెల్లించాలి, దేవునికి సహకరించాలి, దేవుని పరిచర్యకు కానుకలు అర్పించాలి, దేవునికి కానుకలు వేసి దేవుని పరిచర్యకు సహాయం చేయవలసిన బాధ్యత మనకి ఉంది. ఇలాంటి భక్తి, ఇలాంటి క్రమము, ఇలాంటి విధానములో క్రిస్మస్ జరుపుకున్నారు ప్రారంభ దినాల్లో జ్ఞానులైనటువంటి వారు. ఇక మూడవ విషయానికి వస్తూ ఉన్నాను దేవుని పిల్లారా. ఇక చివరి విషయానికి, మూడోది కాదు, చివరి విషయానికి వస్తూ ఉన్నాను. మొదటి విషయం ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మొదటి విషయము, వారు నక్షత్రమును చూచారు, ఆనందభరితులయ్యారు. మనకు మార్గాన్ని చూపేటువంటి నక్షత్రం అని యేసుని చూసి మనము ఆనందభరితులు అవ్వాలి. రెండవదిగా, ఆయన చూడడానికి వచ్చారు, మనము దేవుని దగ్గరకు రావలసిన వారిగా ఉన్నాము. మూడవదిగా, రావడమే కాదు కానీ దేవుణ్ణి చూచారు. మనము కూడా మనుషుల వైపు, రంగుల వైపు, హంగుల వైపు, హంగామాల వైపు చూడకుండా దేవుని వైపు చూడవలసిన గారుగా ఉన్నాము. వాళ్ళు చూచిన తర్వాత సాగిలపడ్డారు. మనము కూడా దేవుని సముఖములో ఆయన ముందు తప్పు చేసిన వారిగా మన పాపములు ఒప్పుకుని, మన కొరకు, మన పాపముల కొరకు వచ్చిన యేసును క్షమించమని అడిగి రక్షణ పొందుకుని, రక్షణ విశ్వాసములో మనం ముందుకు వెళ్ళాలి, ఆయన దగ్గర మనం సాగిలపడాలి. అది నాలుగవది. ఇక చివరిగా ఐదవది మనం నేర్చుకున్నాము. ఐదవది ఏంటంటే, ఆయనను మనము పూజించాలి, ఆరాధించాలి. క్రిస్మస్ రోజున మనం ఆయనకు ఆరాధనకు యోగ్యుడు కనుక ఆయన ఆరాధించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇంకా ఆరవది, వారి యొక్క పెట్టెలు విప్పి దేవునికి కానుకగా, బహుమానంగా రకరకాల వస్తువులు ఇచ్చారు. అలాగే మన హృదయాన్ని ఇప్పి, మన హృదయమును, మన మనసును విప్పి ఆయనతో మాట్లాడి, ఆ మనసులో ఉన్నటువంటి సంగతులు ఆయనకు తెలియజేసి మన మనసును ఆయనకు వెయ్యాలి కానుకగా. మన మనసును, మన ఆత్మను, మన హృదయాన్ని ఆయనకు కానుకగా అర్పించాలి. దానితో పాటుగా శారీరక సంబంధమైనటువంటి కానుకలు కూడా మనం అర్పించాలి. అవే ధనముతో కూడినవి, ఖర్చుతో కూడినవి. ఆ కార్యక్రమం ఘనంగా జరగాలంటే మనము దేవునికి కానుకను, కాస్త డబ్బును చెల్లించవలసిన వారిగా ఉన్నాము. దేవుని పిల్లలు గమనించండి. మరొక మాట ఏమిటంటే, తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై. ఇక్కడ వారు మొదటిగా నక్షత్రాన్ని చూశారు. మనం ఏ నక్షత్రాన్ని చూడాలో మనం ఇప్పుడే నేర్చుకున్నాము. రెండవదిగా వారు చేసినటువంటి పని ఏమిటంటే, వచ్చారు, చూశారు, సాగిల పడ్డారు, ఆరాధించారు. ఆరాధన అయిపోయిన తర్వాత కానుకలు ఇచ్చారు. కానుకల తర్వాత వారు చేసిన పని ఏంటో తెలుసా? బోధ విన్నారటండి. చూడండి ఒకసారి, మరలా వచనం చెప్తున్నాను చూడండి. తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత, ఎవరి చేత అండి? దేవుని చేత బోధింపబడిన వారు. బోధ అంటే వాక్యం, బోధ అంటే వాక్యం, బోధించుట. బోధకుడు అని యేసుప్రభు వారికి పేరు ఉంది, మంచి బోధకుడు ఆయన. ఇప్పుడు నేను చేస్తుంది కూడా బోధ. సో వీరిలో ఏం చేశారు అంటే, బోధింపబడిన వారు మరి యొక్క మార్గమును తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవుని బోధ విన్నారు, బోధ ప్రకారం నడుచుకున్నారు.
మీరు ఆ చోటుకి వెళ్ళొద్దు, ఆ హేరోదు రాజు దగ్గరికి తిరిగి వెళ్ళొద్దు. మీరు వెళితే చస్తారు, చంపేస్తారు. మీరు వెళితే దేవునికి కూడా ప్రమాదం పొంచి ఉంది. మీరు వెళితే ఒక దుర్మార్గమైన చీకటి మార్గంలో వెళ్ళిన వారు అవుతారు. మీరు ఆ మార్గం గుండా వెళ్ళొద్దు అని దేవుడు బోధించాడు. బోధ వాళ్ళు విన్నారు, వినడమే కాదు కానీ ఆచరించారు. ఆ బోధ విని, ఇదిగో వేరొక మార్గం గుండా వెళ్ళండి, వెలుగు మార్గము గుండా వెళ్ళండి, నీతి మార్గము గుండా వెళ్ళండి, సత్య మార్గము గుండా వెళ్ళండి, క్షేమకరమైన మార్గము గుండా వెళ్ళండి, జీవ మార్గము గుండా వెళ్ళండి అని చెప్పాడు. వాళ్ళు వెళ్ళొద్దన్న మార్గములో వెళ్ళకుండా దేవుడి వేరొక మార్గంలో వెళ్ళమన్నాడే, అలాంటి మంచి దేవుడు చెప్పిన మార్గంలో వారు వెళ్ళారు. మనం కూడా దేవుని పిల్లారా, ఆ రోజు క్రిస్మస్ వాక్యాన్ని వినవలసిన వారమై ఉన్నాము, బోధ వినవలసిన వారమై ఉన్నాము, మన జీవితాలను మార్చుకోవలసిన వారమై ఉన్నాము, మన బ్రతుకులను మార్చుకోవలసిన వారమై ఉన్నాము, మన స్థితిగతులను మార్చుకోవలసిన వారమై ఉన్నాము. ఆ రోజుతో మన జీవితము చేంజ్ అయిపోవాలి, మారిపోవాలి. అద్భుతముగా, ఆశ్చర్యకరముగా, దీవెనకరముగా, మేలుకరముగా, ఆశీర్వాదకరముగా మన జీవితాలు క్రిస్మస్ రోజున మారాలి. అలాగ మారాలంటే మనము దేవుని బోధలు వినాలి. జ్ఞానులు దేవుడు బోధను విన్నారు కాబట్టి, విన్న బోధను అంగీకరించారు కాబట్టి, అంగీకరించిన బోధను ఆచరించారు కాబట్టి వెళ్ళొద్దన్న చోటుకి వెళ్ళలేదు, వెళ్ళమన్న మార్గంలో వెళ్ళారు. మనం బోధ వింటున్నామా? ఎవరు వింటారని క్రిస్మస్ రోజున బోధ? ఎవరు వింటారు? మీరు ఉపవాస కూటల్లో చెప్పండి, వింటారు. కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా సభల్లో చెప్పండి, లక్షలాది జనం వింటారు. కానీ క్రిస్మస్ రోజున ఎవరైనా వింటారా? వినరు. మన క్రిస్మస్లు జరగకూడదు, జరుపుకోకూడదు అంటే కారణం ఇది ఒకటే, క్రిస్మస్లు జరగట్లా. ఎలా చెప్తున్నారండి మీరు క్రిస్మస్ జరుగుతలేదని? ఏ సంఘంలో అయితే క్రిస్మస్ జరుగుతుందో, ఏ సంఘంలో అయితే క్రిస్మస్ జరుగుతుందో, ఒకవేళ ఆ సంఘంలో ఆ వాక్యం ఎవరైనా సరిగా వినకపోతే అది క్రిస్మస్లా జరగట్లేదని అర్థం, గుర్తుపెట్టుకోండి. సేవకులన్నా, దైవ సేవకులన్నా, దైవ బిడ్డలు, క్రైస్తవ సంఘం అన్న చెప్తున్నాను, మీ క్రిస్మస్లో కనుక క్రమ పద్ధతిలో అందరూ కూర్చుని అటు ఇటు తిరగకుండా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినకపోతే మీ క్రిస్మస్ సరిగ్గా జరుగుతలేనట్టు లెక్క. వాక్యానుసారంగా జరగట్లేదన్నమాట. అజ్ఞానపరంగా జరుగుతుంది. జ్ఞానుల క్రిస్మస్లా లేదు మీది, అజ్ఞానపు క్రిస్మస్ లాగా ఉంది. అందుకనే దేవుడు బోధిస్తుంటే, దేవుడు మాట్లాడుతుంటే, వచ్చిన స్పీకర్ ద్వారా, దైవ సేవకుల ద్వారా దేవుడు కొన్ని ఆత్మీయ సంగతులు చెబుతుంటే అటు ఇటు తిరుగుతున్నారు, అది ఇది అడుగుతున్నారు, అలా ఇలా తిరుగుతున్నారు, అటు ఇటు చూస్తున్నారు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, దేవుడి పనిలో ఒక్కరు కూడా లేరు. అలా లేరు అంటే అది అజ్ఞానుల క్రిస్మస్. ఆ జ్ఞానుల క్రిస్మస్ కాదు, అజ్ఞానుల క్రిస్మస్. నాడు జ్ఞానుల క్రిస్మస్ ఎంత బాగా జరుపుకున్నారో నేడు అజ్ఞానుల్లాగా మనం చేసుకుంటున్నాం. దేని పిల్లారా, మనం క్రిస్మస్ ఎలా జరుపుకోవాలంటే జ్ఞానులను పోలి మనము జరుపుకోవాలి. వారు దేవుని బోధన విన్నట్లుగా మనమును క్రిస్మస్ సందేశాన్ని వినాలి, క్రిస్మస్ వర్తమానాన్ని వినాలి. వాక్యానికి పెద్ద పీట వేసి వాక్యమే ప్రాముఖ్యము అనుకుని ఆ రోజు క్రైస్తవ యవనస్తులు, క్రైస్తవ చెల్లెళ్ళు, తల్లుళ్ళు, అమ్మలు, అక్కలు, క్రైస్తవ సేవకులు బోధకు ప్రాముఖ్యత ఇచ్చి ఆ బోధ చెప్పే టైంలో డ్యాన్స్లు వేసే పిల్లలు కానీ, గోల చేసే పిల్లలు కానీ, అటు తిరిగే పిల్లలు కానీ ఎవ్వరూ కూడా మాట్లాడకుండా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండి ఒక ధ్యానములో, ఒక వ్రతములో, ఒక దీక్షలో ఋషులున్నట్లుగా ఆ రోజు ఉండి దేవుని బోధన వింటే అద్భుతంగా దేవుడు మాట్లాడతాడు. అలాగ మన క్రిస్మస్లు జరగాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ప్రతి సేవకుణ్ణి, ప్రతి క్రైస్తవ బిడ్డను, సహోదరులు అందరినీ కూడా నేను బ్రతిమాలుకునేది ఏంటంటే, ఆనాడు జ్ఞానులు చేసిన క్రిస్మస్ జరుపుకుందామండి. అజ్ఞానులు చేసేటువంటి క్రిస్మస్గా మన క్రిస్మస్ ఉండకూడదు. జ్ఞానులు చేసే క్రిస్మస్గా మన సంఘాల్లో క్రిస్మస్ జరగాలి. అజ్ఞానులు చేసుకునే క్రిస్మస్ లాగా మన క్రిస్మస్ ఉండకూడదు. మిమ్మల్ని అందరినీ చేతులెత్తి బ్రతిమాలుకుంటున్నాను. జ్ఞానయుక్తమైన, దైవజ్ఞానయుక్తమైన, ఆత్మీయమైన క్రిస్మస్లు జరుపుకుంటాము. అలాంటి క్రిస్మస్ మన క్రిస్మస్ అయి ఉండాలి. ఇంతసేపు ఈ క్రిస్మస్ ఆరాధనలో వాక్యం విన్నారు అంటే అర్థం ఏమిటంటే, వాక్యమునకు మూలపాఠం, మూలపీఠము, మూల స్థానం ఇచ్చాం కాబట్టి ఇంతసేపు మన వాక్య సందేశం మీరు శ్రద్ధగా వినగలిగారు. లైవ్ ద్వారా బిడ్డలు చాలామంది కూర్చుని శ్రద్ధగా విన్నారు. మీ అందరికీ పేరు పేరున వందనాలు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన.
మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు దేవుని వాక్యములు మీరు మాట్లాడారు. మేము తండ్రి ప్రభు ఏ విధముగా ఉండాలి, ఏ విధముగా ఈ రోజుల్లో క్రిస్మస్ జరుపుకోవాలని ఆత్మీయ సంగతులు మాకు తెలియజేశారు. అవును తండ్రి, మేము చూస్తే ప్రభు జ్ఞానులు ఎలా చేసుకున్నారో క్రిస్మస్, ఈ రోజుల్లో కూడా మేము అలా చేసుకోవాలి. జ్ఞానులు ఎలా చేసుకున్నారండి అంటే, జ్ఞానులు క్రిస్మస్ ఎలా చేసుకున్నారంటే, మొదటిగా దేవుని దగ్గరికి వచ్చారు. ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చారు, ఎంతో ప్రయాసపడి వచ్చారు. అలాగే మేము మా ఇల్లు ఎంత దూరమైనా, మా ఊరు ఎంత దూరమైనా క్రిస్మస్కి రావాలి. సరే, వచ్చాము. జ్ఞానులు మొదటగా వచ్చారు, అలాగే మేము వచ్చాము. రెండవది, వచ్చిన వారు తల్లి అయిన మరియును శిశువు అయినటువంటి బాలుడైన క్రీస్తును చూచారు. అంటే దేవుని వైపే వారి దృష్టి ఉంది. మేము కూడా చూడవలసినది మనుషులను, డెకరేషన్లను, రంగులను, లైటింగులను, హంగులను కాదు, కానీ నీ వైపు చూడాలి. నీ వైపు చూస్తే అప్పుడు మేము జ్ఞానులు చేసుకుని క్రిస్మస్ లాగా చేసుకున్నట్లు. ఇక మూడవది వారు చేసిన పని ఏంటంటే, సాగిలు పడ్డారు. అలాగే మేము ప్రభువా మీ దగ్గర సాగిలు పడాలి, మోకరించాలి. ఇదిగో తప్పులు ఒప్పుకోవాలి. ఇదిగో నీ కాళ్ళ దగ్గర పడి క్షమాపణ కోరుకోవాలి. మా కొరకు పుట్టినందుకు నీకు కృతజ్ఞత తెలియపరుచుకోవాలి. అది మూడవ మెట్టుగా క్రిస్మస్లో జరగాలి తండ్రి. ఇక నాలుగవ మెట్టు అంటే ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. పాటలు పాడుతూ, చప్పట్లు కొట్టుతూ, వాద్యములు వాడుతూ, ఇదిగో స్తంభ సితారాలతో దావీదు నిన్ను ధ్యానించినట్లుగా, ఆరాధించినట్లుగా మేము నిన్ను ఆరాధించాలి. జ్ఞానులు కూడా మిమ్మలను పూజించారు. పూజ అనగా వర్షిప్ అనగా ఆరాధన.